సంతానలేమి సమస్యకు చక్కటి పరిష్కారం చూపిస్తున్న రియా ఫర్టిలిటీ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ సిఎన్ హాస్పిటల్ కర్నూలు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా బనగానపల్లి పట్టణంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రక్తదాన శిబిరానికి మిత్రులు, మిత్రపక్షం, జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులు హాజరై వారు కూడా మాకు మద్దతు తెలిపి వారు కూడా రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. వారు కూడా రక్తదానం చేశారు. ఈ స్వచ్ఛందంగా రక్తదానం చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము జనసేన పార్టీ తరఫు నుంచి. అలాగే మేము ప్రతి సంవత్సరం కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. ఈ సంవత్సరం కూడా మొక్కలు నాటే కార్యక్రమం కానీ, అలాగే గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్లతో పాలు పంపిణీ అయితేనేమి, అలాగే ఈరోజు రక్తదాన శిబిరం అయితేనేమి, ఎన్నో సేవా కార్యక్రమాలు ప్రతి సంవత్సరం చేస్తున్నాం. ఈ సంవత్సరం కూడా అలాగే చేస్తున్నాము. మా నాయకుడు ఖచ్చితంగా జనాలకి సేవ అనేది కూడా ఉండాలి, రాజకీయాలతో పాటు అనే నమ్మిన వ్యక్తి కాబట్టి ఈ సేవా కార్యక్రమాలు కుటుంబ సందర్భంగానే కాకుండా నెలవేళ చేస్తూనే ఉంటామని తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈరోజు ఈ రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారి సతీమణి బీసీ ఇంద్రమ్మ గారు వచ్చి ముఖ్య అతిథిగా హాజరై రక్తదాన శిబిరాన్ని సందర్శించి రక్తదాతలకు వాళ్ళందరూ కలిసి క్షేమ సమాచారం అడిగి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినందుకు జనసేన పార్టీ వాళ్ళకు అభినందనలు తెలిపారు. వారికి కూడా జనసేన పార్టీ తరఫున మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అలాగే మన తెలుగుదేశం పార్టీ నాయకులు కంటూరి సినయ్య గారు అయితేనేమి, అలాగే మనకు అన్నగారైతేనేమి, మనకు నాగేంద్ర రెడ్డి గారు, వీరందరూ వచ్చి ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు జనసేన పార్టీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటాము. అలాగే ఇక్కడికి వచ్చిన జన సైనికులకు, ప్రజలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జై జనసేన, జై హింద్, జై తెలుగుదేశం, జై కూటమి. ఈరోజు జనసేన పార్టీ అధినేత మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి జన్మదిన శుభ సందర్భంగా ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసేటువంటి జనసేన నాయకుడు భాస్కర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ రక్తదానం అనేటువంటిది చాలా గొప్ప విషయము. అన్ని దానాలకెల్లా అన్నదానం గొప్పదంటారు, కానీ రక్తదానం అనేటువంటిది కూడా చాలా గొప్పదైన విషయము. కొంతమంది రక్తం లేక చాలామంది ఇబ్బందుల్లో పడేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వారికి ఈ రక్తదాన శిబిరం ద్వారా కలెక్ట్ అయిన రక్తాన్ని అందించడం అనేటువంటిది చాలా గొప్ప విషయము. ఈ కార్యక్రమానికి వచ్చి రక్తదానంలో పాల్గొన్న రక్తం ఇచ్చిన ప్రతి ఒక్కరికి జనసేన నాయకులకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. అలాగే జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి మాత్రమే చాలా విజయం ఉన్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి ఈరోజు జన్మదిన శుభంగా ఏర్పాటు చేసినటువంటి రక్తదాన శిబిరానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం, జై జనసేన, జై బీసీ జయ. ఈరోజు మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి బర్త్డే శుభాకాంక్షలు ఆయన తెలియజేయడం అనేది జరుగుతున్నది. అదే కాకుండా మా నాయకుడు బీసీ జనార్దన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు మేము తెలుగుదేశం పార్టీ తరఫున అందరం స్వచ్ఛందంగా వచ్చి మన నాయకుడు అయినటువంటి ఈ పవన్ కళ్యాణ్ గారికి మేము పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేయడం జరిగినది. వారు ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటూ మేము వారికి వారి అభిమానులు, వారి కార్యకర్తలు అందరూ కలిసి ఈరోజు భాస్కర్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క రక్తదాన శిబిరం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఎంతో ఆనందకరమైన విషయం. ఎందుకంటే మన జనసేన నాయకులు ఆయన మనసులో మన ఈ ఆంధ్రప్రదేశ్ గురించి ఆలోచన చేసే మన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వడం జరిగింది. ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు ఇంకా చేయాలా వాళ్ళు. ఇంకా రాబోయే ఇంతకు ముందు 2-3 నెలల కిందట మనం జనసేన నాయకులు మన నాయకుడు ఒక హీరోగానే ఆలోచన చేస్తున్నాం. ఒక సినీ ఫీల్డ్ లోనే ఉంటాడు, పనికి వస్తాడు, రాజకీయాలకి పనికి రావడని చెప్పే ఉద్దేశం చాలా మంది అనుకున్నారు. కానీ ఈరోజు ఈ 3 నెలల తర్వాత ఆయన రాజకీయ అనుభవము, ఆయన రాజకీయ నిర్ణయాలు, ఆయన రాజకీయాల్లో ఇప్పుడు చేస్తుంటే కార్యక్రమాలు చూస్తుంటే ఇప్పుడు ఇంత పెద్ద నాయకుడు ఉన్నాడా, యువతలో ఇంత పెద్ద నాయకుడు, జనసేన నాయకుడు ఉన్నాడా అని చాలా మంది ప్రజలు ఆలోచన చేస్తున్నారు. ఏ కార్యక్రమం చేసినా ఆలోచన చేసి స్టెప్ తీసుకుంటున్నాడు. నిదానంగా ఏ కార్యక్రమం చేసినా 10 మందికి మేలు జరగాలనే కార్యక్రమం చేస్తున్నాడు. కాబట్టి అటువంటి నాయకుని పుట్టినరోజు చేసుకోవడం మాకెంతో ఆనందంగా ఉంది. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని బనగానపల్లి టౌన్లో ఈ జనసేన కార్యకర్తలకు, జనసేన భాస్కర్ గారికి హృదయపూర్వక వందనాలు అర్పించుకుంటూ సెలవు తీసుకుంటాం.